తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా జిల్లా మొత్తం కార్యకర్తలు అభిమానులు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా కావలి, వెంకటగిరి, నెల్లూరు, గూడూరు, కావలి తదితర ఏరియాల్లో అభిమానులు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కావలి ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో అంగరంగ వైభవంగా బీద రవిచంద్ర జన్మదిన వేడుకలను మలిశెట్టి వెంకటేశ్వర్లు, మన్నవ రవిచంద్ర, మైనంపాటి జగదీష్ నిర్వహించారు. శాసనమండలి సభ్యులు సోదరులు బీద రవిచంద్ర గారికి కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సోదరుడు జగిత్య అలాగే జగదీష్ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత గొప్పగా రవిచంద్ర గారి జన్మదిన వేడుకలు జరపడం చాలా సంతోషంగా ఉంది. నేను తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు అభినందిస్తూ, బీద రవిచంద్ర గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అల్లూరు రాజకీయాల్లో ప్రవేశించి 1991 ప్రాంతంలో అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అలాగే రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ కోసం ఎనలేని కృషి చేసిన ఆయనకి, అలాగే నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దాదాపు 3 పర్యాయాలు పైచీలు పనిచేయడం జరిగింది. అలాగే శాసనమండలి సభ్యులుగా కూడా పనిచేశారు. ఈరోజు ప్రస్తుతం ఆయన అఖిల భారత తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. నిజంగా ఈ జిల్లాలో ఒక బడుగు బలహీన వర్గాల నేత ఈ స్థాయికి రావటం చాలా సంతోషదగ్గ విషయం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నాడు ఆయన నెల్లూరు జిల్లా వాసిగా. ఈరోజు రాయలసీమ 8 పార్లమెంట్లు కానివ్వండి, నెల్లూరు పార్లమెంటు కానివ్వండి, దాదాపు 60 పైచీలకు శాసనసభ నియోజకవర్గాలకు పరిశీలనగా పనిచేస్తూ ఉన్నారు ఆయన. రేపు ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆయనకు అప్పచెప్పిన బాధ్యత 8 పార్లమెంటు నియోజకవర్గాలు, 60 పైగా శాసనసభ నియోజకవర్గాల్లో అత్యధిక శాతం అభ్యర్థులు గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి తన వంతు కృషి చేస్తున్నారు. వారికి ఆ శక్తి సామర్థ్యాలని భగవంతులు ఇవ్వాలని చెప్పి కావల కలుగోలమ్మ తల్లి ఆశీస్సులు, వెట్రకుంట ప్రసన్న వెంకటేశ్వర ఆశీస్సులు, అల్లూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండి ఆయనకి నుండి 100 ఏళ్ళు అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, అలాగే భవిష్యత్తులో ఆయన పెద్ద ఉన్నత స్థాయి పదవులు అలంకరించి 2025 ఇదే జనవరి 11వ తారీఖున మరలా తిరిగి ఈ జగిత్య ఈ జగదీష్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర మంత్రి